హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. టుడే మన ఛానల్లో లెమన్ రైస్ని ఈజీ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ లెమన్ రైస్ చేయడానికి నేను ముందుగా 6-7 పచ్చిమిర్చీలను కొంచెం కల్లుప్పును తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును, తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని పల్లీలు రెడ్గా అయ్యేంత వరకు ఫ్లేమ్ను మీడియంలో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ చెక్క నిమ్మరసంను పిండుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి కొద్దిగా వేసుకొని అన్నంలో ఉంటలేం లేకోకుండా మొత్తం తాలింపు మొత్తం అన్నానికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వేస్తూ అన్నం మొత్తాన్ని కింద నుండి పైకి పై నుండి కిందకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా అయితే మొత్తం పోపు మొత్తం అన్నానికి పట్టి ఈ లెమన్ రైస్ మరింత టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, లెమన్ రైస్ని ఈజీ వేలో టేస్టీగా ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.